హైదరాబాద్లో ఇంటర్నెట్ సమస్య వెంటాడుతూనే ఉంది. గత నెల రోజుల నుంచి కేబుల్స్ కటింగ్ వల్ల ఇంటర్నెట్ సేవలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగులే కాదు, ఆసుపత్రుల్లో రోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నెట్ లేకపోవడంతో ఆసుపత్రుల్లో డిజిటల్ రిపోర్టులు పంపడానికి గంటల తరబడి రోగులు వేచి చూడాల్సిన పరిస్థితి. ఐటీ నగరంగా విశ్వవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ ఇప్పుడు ఒక వింత సమస్యను ఎదుర్కొంటోంది. గత నెల రోజులుగా నగరంలో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తెలంగాణ విద్యుత్ శాఖ నిర్ణయంతో విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్స్ కట్ చేయటం వల్ల సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు ఆసుపత్రులు, బ్యాంకులు, వ్యాపారవేత్తలు, విద్యా సంస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యంగా ఎమర్జెన్సీ సేవలు అందించాల్సిన ఆసుపత్రుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. డిజిటల్ రిపోర్టులు పంపేందుకు నెట్వర్క్ లేకపోవడం వల్ల రోగులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఎమర్జెన్సీ కేసుల్లో కూడా ఈ ఆలస్యం పెద్ద సమస్యగా మారిందంటున్నారు హాస్పిటల్ ఉద్యోగులు. కేబుల్ కట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పడుతున్నాము. యాజ్ అయిన హాస్పిటల్లో ప్రతి పేషెంట్ రిజిస్ట్రేషన్ నుంచి, రిపోర్ట్ల నుంచి, డాక్టర్ దగ్గర వెయిటింగ్, అన్ని దగ్గర చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఎక్కడ వెళ్ళినా గంటలు నించోవడము. ఇంతకుముందేమో మాకు ఎంతమంది పెరిగినా సరే జల్దీ అయిపోయేది. కానీ ఇప్పుడు ప్రతి దగ్గర వెయిటింగ్ అయ్యడం వల్ల పేషెంట్కి చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు అంటే అన్ని హాస్పిటల్స్ కూడా అంత సిస్టమైజ్డే వర్క్ చేయగలుగుతున్నారు. అంటే నెట్వర్క్ ఉంటేనే హాస్పిటల్ అన్నిట్లలో స్మూత్గా సాఫీగా జరిగేది. నిత్యం వందలాది మంది విదేశీ రోగులు హైదరాబాద్కు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. ఆసుపత్రిలో ఎమర్జెన్సీ సేవలు వేగంగా ఉండాలంటే ఇంటర్నెట్ సేవలు కీలకంగా పనిచేస్తాయి. నెట్వర్క్ లేకపోవడంతో బిల్లులు ఆలస్యం కావటం, కొందరి రోగుల డిజిటల్ రిపోర్ట్లను డాక్టర్లకు పంపించాలంటే కూడా ఇంటర్నెట్ అవసరమవుతుంది. అయితే విద్యుత్ స్తంభాలపై నెట్ వైర్లు కట్ చేసినప్పటి నుంచి ఆసుపత్రుల్లో రోగులతో పాటు యాజమాన్యాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇంటర్నెట్ కేబుల్స్ ని ఇష్టానుసారంగా కట్ చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హాస్పిటల్కి పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని టెస్ట్లకు వెళ్తారు కదా. సో రిజిస్ట్రేషన్ చేయడానికి మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం అనమాట. సో ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ పేషెంట్ వెయిటింగ్ ఎక్కువైపోయి, టెస్ట్ల దగ్గర కూడా వెయిటింగ్ ఎక్కువైపోయి వాళ్ళు గొడవ అవ్వడం అలా అన్నీ జరుగుతున్నాయి అనమాట. అంటే మనకి ఎక్కడ ఏ పని కావాలన్నా కూడా ప్రజెంట్ అయితే మనకి ఇంటర్నెట్ కంపల్సరీ, ఇంటర్నెట్ కేబుల్ ఉండి కనెక్షన్స్ ఉంటేనే ఎక్కడైనా టెస్టులు తొందరగా అయ్యి పేషెంట్ కూడా తొందరగా పని చేసుకొని వెళ్ళిపోతారు. హైదరాబాద్లో ఇంటర్నెట్ సేవలు సరిగ్గా లేకపోవడం వల్ల ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రమే కాదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా డాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నెట్ సరిగ్గా రాకపోవడంతో ల్యాబ్ రిపోర్టులు పంపించడం ఆలస్యం అవుతోంది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ హాస్పిటల్లో ఇంటర్నెట్ ఇష్యూస్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం పేషెంట్స్ కూడా. సో వాళ్ళు జనరేట్ చేసే బిల్ రిసిప్ట్ కానీ, డాక్టర్ దగ్గర నుంచి వచ్చే కన్సల్టేషన్ రిసిప్ట్ కానీ చాలా డిలేగా ఇస్తున్నారు మాకు. సో ఇది ఒక కన్సర్న్ చాలా మందికి ఫేస్ అవుతున్నాం మేము. సో గవర్నమెంట్ దాన్ని కన్సిడర్ చేసి తొందరగా రిజాల్వ్ చేస్తే బాగుంటుందని మేము కూడా కోరుకుంటున్నాము. హైదరాబాద్లో సుమారు 40 లక్షల కేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్లున్నాయి. ఒక్కసారిగా ఆప్టికల్ వైర్లను కట్ చేయడంతో చాలా ఏళ్ల నుంచి ఉన్న ఇంటర్నెట్ వర్క్స్ చిన్నాభిన్నమయ్యాయి. కేబుల్ ఆపరేటర్లకు ఏ మాత్రమూ సమయం ఇవ్వకుండా విద్యుత్ స్తంభాలపై కేబుల్స్ కట్ చేయటం వల్ల నగరంలో చాలా చోట్ల ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఆసుపత్రుల్లో రోగులు, వాళ్ళ బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.